తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెలకు 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, రాష్ట్రానికి పెట్టుబడుల సునామీ వస్తోందని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పార్లమెంట్ సాక్షిగా ఒట్టి బోటకమన్న విషయం స్పష్టమైందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ హయాంలో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానంలో ఉండగా చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి పాలనలో 8వ ర్యాంకుకు దిగజారిందని ఆరోపించారు. వైసీపీ హయాంలో పరిశ్రమలు తరలిపోతున్నాయని చంద్రబాబు విష ప్రచారం చేశారని, తప్పుడు ప్రచారంపై ప్రజలే గుణపాఠం చెబుతారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నటువంటి ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 8వ ర్యాంకింగ్ పడిపోవడంతో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ చెప్పేవి మొత్తం కూడా పచ్చి అబద్ధాలు, కేవలం ప్రచార ఆర్భాటం తప్పిస్తే రాష్ట్రంలో ఎక్కడా కూడా పెట్టుబడులకు సంబంధించి ఇండస్ట్రీస్ రావట్లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వట్లేదు, ఇది పచ్చి బూటకం అని చెప్పేసి నేరుగా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఇండెక్స్ తేటతలం చేసింది. దానికి కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పచ్చి అబద్ధాలు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు బహిర్గతమైపోయాయి. ఎలాంటి పరిస్థితి అంటే, ఈరోజు లోక్సభ క్వశ్చన్ అవర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఎంపీ మిథున్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఏమని ప్రశ్న అడిగారంటే, గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏవైతే గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి, పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయన్నారు, నిజంగా ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి అని చెప్పేసి లోక్సభలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు అడిగితే, దానికి సమాధానంగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి ఎవరైతే ఉన్నారో జితిన్ ప్రసాద్ గారు సమాధానం ఇచ్చారు. ఏం సమాధానం ఇచ్చారా అంటే, సో ఈ ఇండస్ట్రీస్ ఏ రాష్ట్రంలో ఎవరెవరు పెట్టుబడులు పెడుతున్నారు, ఎంతెంత పెడుతున్నారు అని చెప్పేసి డిపిఐఐటి అండ్ ఏదైతే ఇన్వెస్ట్ ఇండియా 2 కూడా డేటా సేకరిస్తుంటుంది. ఆ డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల్లో ఎన్ని పరిశ్రమలు వచ్చాయరా అంటే కేవలం 10 మాత్రమే. గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా పరిశ్రమలు గ్రౌండ్ అయింది. సో ఆ 10లో కూడా 2 మాత్రమే, కేవలం 2 మాత్రమే ఉత్పత్తిని ప్రారంభించే పరిస్థితి ఉంది. మిగిలిన 8 పూర్తిగా ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా, సరే ఆ పెట్టుబడుల విలువ ఎంతరా అంటే కేవలం 6,962 కోట్ల రూపాయలు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఈ 2 సంవత్సరాల్లో వాస్తవంగా గ్రౌండ్ చేసినటువంటి పెట్టుబడుల విలువ 6,962 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెబుతారా అంటే 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెబుతారు. నారా లోకేష్ ఏం చెబుతారా అంటే 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటారు. అంటే నెలకు 1 లక్ష పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ ని సునామీలో ముంచెత్తేస్తున్నాయని చెప్తారు. సో ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి 20 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసాయని కూడా చెప్పేశారు. సరే 20 లక్షల కోట్ల ఉద్యోగాల తర్వాత విషయం, కనీసం 20 లక్షలన్నా ఇచ్చాడా, లేకపోతే 2 లక్షలన్నా ఇచ్చాడా, లేకపోతే 2,000 ఇచ్చాడా అని చెప్పి చూసుకుంటే వాస్తవంగా 22,167 మందికి ఉద్యోగాలు వస్తాయి అని అంచనా తెప్పిస్తే ఇక్కడ ఎవరికి ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. సో ఇది మేం చెప్తున్నటువంటి డేటా కాదు, కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఏదైతే ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందిరా అంటే, చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రచార ఆర్భాటం తప్పిస్తే ఎక్కడా కూడా వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి లేదు, కనిపించట్లేదు. మొత్తం ప్రచారం పచ్చి అబద్ధం అని చెప్పి అర్థమైపోతా ఉంది. సో ఎంతటి దుర్మార్గంగా 2019 నుంచి 24 మధ్యలో తప్పుడు ప్రచారం నిలిపారు అనడానికి నిదర్శనంగా మనం వాస్తవాలు ఒకసారి గమనిస్తే 2019 నుంచి 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా విధ్వంసం అయిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులే రాలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు పరుగో అన్నారు. రాష్ట్రం 30 ఏళ్ళు వెనకపోయిందన్నారు. సో ఇంత దుర్మార్గంగా వాళ్ళు ప్రజల మెదళ్లలో విషం నింపిన వాళ్ళ యొక్క మీడియా ఛానల్స్ ని, పెయిడ్ యూట్యూబర్స్ ని, పెయిడ్ ఐటీబీ ఏదైతే 7 రూపాయల ఎల్లోపే బ్యాచ్ ని, జన సైకోల్ని వీళ్ళని అడ్డు పెట్టుకొని ఎంత తప్పుడు ప్రచారం చేసినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా మాత్రం ఇప్పుడు తప్పు చెప్పలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో వాస్తవ పెట్టుబడులు ఎంతరా అని చెప్పి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,15,000 కోట్లకు పైగా పెట్టుబడులు వాస్తవంగా గ్రౌండ్ అయ్యాయి అని చెప్పేసి ఎవరిచ్చారు? మేమివ్వాల. కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి డిపిఐఐటి ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 నుంచి 19 మధ్యలో చూసుకుంటే
నిరాధారంగా నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మారు. సరే ఇప్పుడన్నా వాస్తవంగా పరిశ్రమలు వస్తున్నారంటే 2 సంవత్సరాలకి కలిపి 6,962 కోట్ల రూపాయలంట. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా 2020కు సంబంధించి 9,840 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో వచ్చాయి. కానీ ఈ 2 సంవత్సరాల్లో 6,962 కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరంలో గ్రౌండ్ చేసినటువంటి పెట్టుబడుల్ని ఈయన 2 సంవత్సరాలు కలిపినా కానీ గ్రౌండ్ చేయాల. సో ఇది కదా నిజమైన పారిశ్రామిక విధ్వంసం. ఇప్పుడు కదా పరిశ్రమలు పారిపోతున్నాయి. ఇప్పుడు కదా రాష్ట్రం 30 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ దర్శకులు విఎన్ ఆదిత్య, కృష్ణవంశీ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో లాల్ దర్వాజా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో మహంకాళి అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేంద్ర రెడ్డి, తెలంగాణ భవన్ ప్రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాకారుల సంప్రదాయ డప్పుల మోతలు, పోతరాజుల విన్యాసాలు, ఒగ్గుడోలు ప్రదర్శనలు, జానపద నృత్యాలు తెలంగాణ వైభవాన్ని ఢిల్లీలో తెలియజేశాయి. గత అనేక సంవత్సరాలుగా ఈ బోనాల పండుగ తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్న విషయం మనకు తెలుసు. ఇది అమ్మవారిని పూజించేటువంటి పండుగ. ప్రతి ఇంటి నుంచి కూడా భక్తి శ్రద్ధలతో మన తెలంగాణ ఆడబిడ్డలు బోనాలను అమ్మవారి పేరు మీద అలంకరించుకొని ప్రతి ఇంటి నుంచి దేవాలయాలకు వెళ్ళి అమ్మవారికి సమర్పించేటువంటి అద్భుతమైనటువంటి ప్రత్యేక పండుగ. ఇది హైదరాబాదు తెలంగాణకు మాత్రమే పరిమితమైనటువంటి పండుగ. అటువంటి పండుగను హైదరాబాద్లో పాతపట్నంలో ఉన్నటువంటి లాల్ దర్వాజా దేవాలయ కమిటీ ద్వారా ఇది ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో కూడా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి పండుగను పరిచయం చేయడం, ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ యొక్క పండుగలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించడము ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రత్యేకత. ఇది మరి అనేక సంవత్సరాలుగా తెలంగాణలో జరుగుతూ ఉన్నది. నిజాం కంటే ముందు నుంచి కూడా ఈ సాంప్రదాయం ఉంది. గ్రామాలలో అనారోగ్యం గురైనప్పుడు మరి అక్కడ ప్రజలను రక్షించుకోవడం కోసము అమ్మవారిని పూజించి అమ్మవారిని మరి ఈ రకంగా మంచి వర్షాలు కురియాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అందరికీ పాడి పంటలతో ఆరోగ్యంగా ఉండే విధంగా మరి అమ్మవారిని పూజించేటువంటి పండుగ. ఇది అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి పండుగ. ఈరోజు తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ. అటువంటి పండుగను ఈరోజు ఢిల్లీలో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడము నేను లాల్ దర్వాజా దేవాలయ కమిటీకి, ఆ చైర్మన్కు, మిగతా పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలని, ఈరోజు మంచి వర్షాలు కురగాలి. ఎందుకంటే గత 2 నెలలుగా చూస్తూ ఉన్నాము ఏవైతే వర్షాలు రావాలో ఇంకా మనకు రాలేదు. కాబట్టి బోనాల పండుగ సందర్భంగా భక్తులందరూ కూడా అమ్మవారిని ప్రార్థించి మన యొక్క ప్రాంతాలకు, దేశానికి, ప్రపంచానికి మంచి వర్షాలు కురియాలి, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా, ఏ రకమైనటువంటి కరువు లేకుండా, ఏ రకమైనటువంటి మంచినీటి కొరత లేకుండా అమ్మవారు అందరినీ ఆశీర్వదించి అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా దీవించాలని ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. తెలంగాణలోని మేడ్చల్ పట్టణంలో రోడ్ల దుస్థితిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. జాతీయ రహదారి నుండి కీలక ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్డు పూర్తిగా ధ్వంసమై వర్షపు నీటితో చెరువులను తలపిస్తుండటంతో స్థానిక మహిళలతో కలిసి గుంతల్లో వరి నాట్లు వేశారు. రోడ్లు బాగాలేక ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు తీవ్రంగా నష్టపోయిందన్న మంత్రి నిమ్మల రామానాయుడు. నిర్వాసితులను కూడా గత ప్రభుత్వం మోసం చేసిందని విమర్శ. పల్నాడు జిల్లాలో ఈ నెల 24వ తేదీన నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్ల సమావేశానికి విస్తృత ఏర్పాట్లు చేయాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. వైసీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉంటే కూటమి పాలనలో 8వ ర్యాంకుకు దిగజారింది వైసీపీ నేత వీరశేఖర్ రెడ్డి ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.